సార్ ఏ చాప్టర్స్ చదవాలి సార్ ఉన్న నెక్స్ట్ ఫ్యూ డేస్లో హౌ టు యూటిలైజ్ ద బెస్ట్, హౌ టు గెట్ ద మ్యాక్సిమం స్కోర్. చాలా చాలా సింపుల్ చాప్టర్స్ అన్న, మీరు కొంచెం ఫోకస్డ్గా చదువుకొని మంచి ఫార్ములా షీట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కా లాస్ట్ 5 years లాస్ట్ 7 years తీయండి. ఈ చాప్టర్స్కి వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొత్తం చేసింది A to Z. హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ. దిస్ ఇస్ శ్రీకర్, యువర్ ఫిజిక్స్ టీచర్. ఈ రోజు మనము టీజీ EPSET 2026 వాళ్ళకి ఫిజిక్స్లో డూ ఆర్ డై చాప్టర్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, మనం నార్మల్గా చాప్టర్ వెయిటేజ్ చూసుకుంటే ఇందులోకి మనకి 1 questions వచ్చే చాప్టర్స్, 2 questions వచ్చే చాప్టర్స్, 1 to 2 questions వచ్చే చాప్టర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇందులో సార్ ఏ చాప్టర్స్ చదవాలి సార్ ఉన్న నెక్స్ట్ ఫ్యూ డేస్లో హౌ టు యూటిలైజ్ ద బెస్ట్, హౌ టు గెట్ ద మ్యాక్సిమం స్కోర్. సో దీన్ని మీరు ఏం చేయాలంటే లో ఎఫర్ట్ పెట్టాలి, హై ఈల్డ్ రావాలి. సార్ అలాంటి చాప్టర్స్ ఏమున్నాయి సార్ టోటల్ సిలబస్లో చెప్పండి అని చాలామంది కామెంట్ చేశారు. హియర్ వి గో. నేనేం చేశానంటే ఇందులో కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేశాను. దీస్ ఆర్ అంత డిఫికల్ట్ ఏం కాదు, అంత మోడరేట్ కాదు. దీస్ ఆర్ ఈజీ టు మోడరేట్ అన్న. అంటే కూర్చొని కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వచ్చేలాగా ఉండే చాప్టర్స్ ఇవన్నీ. సో చూసుకోండి, ఫిజికల్ వరల్డ్ అసలు జస్ట్ థియరీ నా జస్ట్ ఒకసారి చదివేస్తే 1 question ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకు వదులుకోవాలి మనం? ఇన్స్టెడ్గా చూసుకోండి, ఫిజికల్ వరల్డ్ చాప్టర్ ఉంది, ఇగో ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉంది. ఇందులో 2 questions వచ్చినా కూడా ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా చాలా టైం పడుతుంది. ఇది మీరు మినిమల్ ఎఫర్ట్ పెట్టగానే 1 question వచ్చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ చేయగానే ఇలాంటి చాప్టర్స్, ఈ గ్రీన్ కలర్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా ప్రిపేర్ కావాలి. అందులోకి ఇలా ఆప్షన్ మనం పెడితే కరెక్ట్ అయిపోవాలి. సో అలాంటి చాప్టర్స్లో ఫస్ట్ ఫిజికల్ వరల్డ్, తర్వాత యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. చాలా ఈజీ అనేది కూడా. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ కూడా, మోషన్ ఏ ప్లేన్, మీకు మోషన్ స్ట్రైట్ లైన్ అర్థమైతే మోషన్ ప్లేన్ అర్థమైపోద్ది. సో 3, 4 అలాగే వర్క్, ఎనర్జీ, పవర్ చూసుకుంటే 2 questions అన్న, అస్సలు మిస్ చేసుకోకండి. ఇది ఈజీ చాప్టర్. సో ఇక్కడ హై ఈల్డ్ ఉంటుంది మీకు. నెక్స్ట్ గ్రావిటేషన్ మరియు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ 1 question. తర్వాత థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్ చూసుకున్నట్లయితే ఇగో థర్మోడైనమిక్స్ కైనెటిక్ థియరీ కంబైన్డ్గా 1 to 2 + 1 అంటే 3 questions. అంటే టోటల్ థర్మల్ ఫిజిక్స్. సరే, థర్మల్ ప్రాపర్టీస్ మ్యాటర్ కొంచెం పక్క పెట్టండి, ఇవి చూసుకోండి. ఇది ఆసిలేషన్స్. తర్వాత మీరు చూసుకుంటే క్లాస్ 12 టాపిక్స్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ 1 question, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ 1 question, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ 1 question. సింపుల్, ఇవి చాలా చాలా సింపుల్ చాప్టర్స్ అన్న. మీరు కొంచెం ఫోకస్డ్గా చదువుకొని మంచి ఫార్ములా షీట్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పక్కా లాస్ట్ 5 years లాస్ట్ 7 years తీయండి. ఈ చాప్టర్స్కి వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మొత్తం చేసింది A to Z. తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ మరియు లాస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఫిజికల్ వరల్డ్ ఎలాగో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అలాగా, అంత ఈజీ చాప్టర్స్ ఇవి. సో మీరేంటి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 చాప్టర్స్. చాలా ఈజీ చాప్టర్స్. కొంచెం టైం పెట్టుకొని యూ హ్యావ్ టు రివైజ్ ఆల్ దీస్ చాప్టర్స్ అన్న. సో అందుకే నేను వీటిని హై ఈల్డ్, లో ఎఫర్ట్ చాప్టర్స్ అంటున్నాను. ఇది ఎలా అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అవి ఉండవు ఇందులో. ఇది ఐపీ ఎగ్జామ్ కాదు. దిస్ ఈజ్ అ సర్జికల్ స్ట్రైక్. టాప్ 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 బుల్లెట్ షూట్ చేస్తూనే ఉండాలి. అలా షూట్ చేయాలంటే మీ దగ్గర ఫస్ట్ ఈ చాప్టర్స్లో గ్రిప్ ఉంటే, అండ్ తర్వాత మీకు టైం ఉంటే రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్కి వెళ్ళిపోవచ్చు. ఏవైతే ఉన్నాయో ఆ రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్కి మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? ఫస్ట్ వీటిని షూట్ చేయండి, తర్వాత రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్కి వెళ్ళండి. సో ఇది హై ఈల్డ్, లో ఎఫర్ట్ చాప్టర్స్. సార్ కాకపోతే జస్ట్ కాన్సెప్ట్ చదివి ఫార్ములా షీట్స్ యూజ్ చేసి ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంటే లేదు. మీరు పక్కా ప్లానింగ్తో వెళ్ళాలి. ఎగ్జామ్ హాల్కి పోయినామంటే టిక్ పెడితే ఆప్షన్ కరెక్ట్ అయిపోవాలి. అలా అవ్వాలంటే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మీ దగ్గర ఉండాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. సో అలా అవ్వాలంటే మీరు రెగ్యులర్గా రోజు ప్రాబ్లమ్స్ చేస్తూ మాక్ టెస్ట్ చేశారనుకోండి, మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది డెవలప్ అవుతుంది. సో దాంతో ఎగ్జామ్ హాల్ పోయినాక మీద ఏదో ఫస్ట్ టైం రాసిన ఫీలింగ్ రాదు. ఆల్రెడీ రాసాను చాలాసార్లు, మాక్ టెస్ట్ రాసాను, ఇది ఎంతసేపు అని చెప్పిన ఫీలింగ్ ఒకటి మీకు లోపల ఉంటుంది. సో అందుకే మనకి యూ కెన్ యాక్సెస్ రుద్ర టీజీ EPSET టెస్ట్ సిరీస్ అన్న. ఇందులో మనకి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మన ఫిజిక్స్లో కూడా మీరు ఏంటంటే ఉన్న మాక్ టెస్ట్ అన్ని రాసేసేవండి. ఓకేనా? మనం ప్రొవైడ్ చేసే DPPs ఏవైతున్నాయో అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఫార్ములా షీట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ అన్నింటినీ పర్ఫెక్ట్గా యూజ్ చేసి ఈ హై ఈల్డ్ ఉన్న చాప్టర్స్ని పక్కా మంచిగా ప్రిపేర్ కాండి. సో ఇందులో మనకి 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ ఉంటాయి, సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్. తర్వాత 9 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయండి ఇందులో సబ్జెక్ట్ లెవెల్లో. తర్వాత చూసుకుంటే 10 ఫుల్ లెంత్ టెస్ట్, అంటే 10 ఫుల్ లెంత్ అన్ని కంబైన్డ్ ఉండే. MPC ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ MPCలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంబైన్డ్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే నా పర్సనల్ సజెషన్, మోర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అట్లీస్ట్ ఏవైతే ఈ చాప్టర్స్ చెప్తున్నానో, ఈ పర్టికులర్ 18+19 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేసినా కూడా మీకు ఈజీగా 20+ మార్క్స్. ఎవరైతే 20+ మార్క్స్ వస్తే సరిపోతే సార్ నాకు ఫిజిక్స్లో అనుకున్న వాళ్ళు ఈ చాప్టర్స్ చేసాను అన్న. ఓకేనా? సో ఇవి చేయగానే మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, జబర్దస్త్ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే, చలో రైట్. మరి దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.